ప్రభాస్ అప్కమింగ్ ఫిలిం అయిన స్పిరిట్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో విలన్గా సౌత్ కొరియన్ నటుడు మా డాంగ్ సియోకి యాక్ట్ చేయబోతున్నాడట. షార్ట్కట్లో డాన్లీ అని కూడా పిలుస్తారు ఇతన్ని. ఒకవేళ నిజంగా ఈ డాంగ్ సియోకి కనుక విలన్ అయితే మట్టుకి అరాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను ఈ యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్లో ఉంటాయి కాబట్టి. ఇతన్ని మన TFI ఆడియన్స్ సౌత్ కొరియా బాలయ్య అని కూడా అంటారు. ఈ యాక్టర్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ కొన్ని తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్ టు భూషణ్, ది కాప్, ది డెవిల్ అండ్ ఈ మూవీస్తోనే తను పాపులర్ కూడా అయ్యాడని చెప్పొచ్చు. స్పిరిట్ మూవీ ఇండియన్ లాంగ్వేజ్తో పాటు కొరియన్ మరియు చైనీస్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంతేగాక వరల్డ్ వైడ్ రిలీజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తాడట. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇది అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. బట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలలో ఎలాగో రిలీజ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జపనీస్, చైనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజ్లలో కూడా రిలీజ్ ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది. చూడండి, చాలా క్రేజీ అనమాట. ఇది కేవలం అంచనా మాత్రమే. అండ్ స్పిరిట్ ఫస్ట్ లుక్ అక్టోబర్ 23, 2024 ప్రభాస్ బర్త్డే స్పెషల్ రిలీజ్ చేస్తారని టాక్.